జబర్దస్త్. ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పైన ఓ కామెడీ ఫైట్ జరగబోతుంది. సో మరి ఆ ఫైట్ లో ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. How are you? Are you exciting to watch? Oh, very exciting. I like it. ఈ రోజు మన స్టేజ్ మీద చాలా పెద్ద ఫైట్ జరగబోతోంది. But you will be the witness of this fight. 1 minute. Hey, hey, hey. ఈ రోజు మై కోర్టులో రాబోతున్నారు జాన్ సీనా. John Cena, where are you from? Purple పక్కన New York. తమ్మున మొగలమన రాజా. నేను కూడా దమ్ముని మగాడికి వస్తుంది. నాకు డౌటే నీ మీద. నీకోసం ఒక అపోనెంట్ పిలుస్తాను. Let me invite him. The opponent. తొందరగా మీరు గెలుస్తారని నమ్మకం ఉందా ఈ ఫైట్ లో? నేను గెలిస్తే ప్యాంటు షర్టు రెండు ఇప్పి ఎగరేస్తా. నేను గెలిపించే బాధ్యత నాది, బట్ మాట మీద నిలబడు. ఒకసారి లెగ్ నట్ అన్నమా? లెగ్ నట్ అన్నా. కొంచెం వెనక్కాను. థ్యాంక్ యూ. మీకు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫైట్ లో? మోర్ దెన్ 20 years. ఓకే, నేను అడిగింది బాక్సింగ్ లో కాదు. నేను బాక్సింగ్ గురించి చెప్పలా. You naughty. Mr. Rock and John Cena. మీరిద్దరు the first time history లో the world లో కలబడిపోతున్నారు. ఎలా ఉంది? How do you feel today? నాకు తల. Okay, tell me. నాకు మామూలుగా Really? దూరం నుంచి మాట్లాడుతున్నా. ఏంటది మోహన్ మొహమ్మడ్? ఫైట్ స్టార్ట్ చేయండి. Okay, Dave, ready. Please get in the ring. ఓకే. వాడు మొత్తం పిసికేస్తున్నాడు. ఫస్ట్ రౌండ్ అయిపోయిందాగే. ఎందుకు నా మీద పడుతున్నారు మీరు? ఒక్క నిమిషం జరపవా? థ్యాంక్ యూ. The second round will begin. Ready, 3, 2, go. పట్టుకున్నావు. నేను ఉన్నాను కదా, నన్ను పట్టుకోవచ్చు కదా. ఫైట్ రాడా? నువ్వు వాడిని పట్టుకోక నిన్ను పట్టుకోమంటావు. నన్ను పట్టుకుంటే నువ్వు got it. Thank you. Come re. Ready, third round, ready. అరే సన్నీ, నువ్వు రారా. నా 90 ఉంది, అయిపోయిన తర్వాత వస్తే అప్పటి వరకు ఫైట్ కదా. నువ్వు రిఫరీవా ఇంకేమన్నా?
పట్టుకుంటే కొనుక్కుంటా నువ్వు ఏం చేస్తావు ఇక్కడ బట్టలు ఆరేస్తున్నావు? Actually, back to back matches. There is no gap. That's what I'm pinning. నా వైపు ఫైట్ చేయడానికి ఎవరు లేరు, ఎవరో ఒకరు పెట్టచ్చు కదా. నీ వైపు అయితే ఎవరు రారు కానీ ఆపోజిట్ అయితే నేను ఉంటాను. ఆపోజిట్ లో ఉంటాను. ఇద్దరం బాగా కొట్టుకొచ్చేదా. Mr. Rock, you're so funny. ఎవరిని కొట్టలేకపోతున్నావు. Come on, you want energy? సమ్ ఎనర్జీ. No. Okay. Fight together. ఎవరు అపోనెంట్? వాడా నువ్వా? నీ మీద జంపేటి, వాడి మీద జంప్ అవ్వాలి. వాళ్ళు ఎవరు నన్ను రిగ్రెట్ చేయలేదు. The first time you're regretting me. He's rejecting me. పేరుతో మాట్లాడకుండా ఫైట్ చేయకుండా ఫైట్ చేయనివ్వు. Okay. No, గెలిపించేస్తా. ఓకే. బెల్ట్ ఇవ్వు. మీకు మాట చెప్పడం మర్చిపోయాను. ఈ బెల్ట్ వేరు, నేను వేరు కాదు. ఈ బెల్ట్ ఏది ఎవరికైతే తెలుతుందో ఆ బెల్ట్ తప్పుడు నేను కూడా వాళ్ళకి. Are you ready for that? సరే ఓకే అదా. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ కూడా అనలేము, ఏమంటాం దీన్ని? ఎందుకంటే మామూలుగా స్కిట్ అంటే పంచెస్ ఉండాలి, డైలాగ్స్ ఉండాలి. ఓన్లీ ఎనర్జీ. సీను, సుధీర్ అండ్ నరేష్ మీ యాక్షన్స్ తోనే మొత్తం డైలాగ్స్ వచ్చేస్తున్నాయి, పంచెస్ అన్ని వచ్చేస్తున్నాయి. అసలు సీను, నరేష్ అయితే మరీ టూ మచ్ అబ్బా. సుధీర్ ఆడేసుకున్నారు ఇద్దరు కలిసి. నిజంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అండ్ చూడటానికి ఎనర్జీగా అనిపించింది. చాలా బాగుంది. లేలా గారు, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, సూపర్. నిజంగా ఇది స్కిట్ లాగా ఉండలేదు, ఒక డబ్ల్యూడబ్ల్యూ షో చూసినట్టు ఉండింది. మేమంతా బాగా ఎంజాయ్ చేసాము. సూపర్. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా. సింగరేణి ఆ పేపరు నీదే. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారికి కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని యాపిల్ కాయ. ఇదిగో సార్. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాపిల్ కాయ డబ్బులు వాడికి ఇచ్చే. నువ్వు కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. మా మిస్సెస్. నమస్తే అండి. మా అబ్బాయి. ఆయన మా పక్కింట్లో నాన్న బయటకు పార్క్ వెళ్దాం నాన్న. నాన్న అంటున్నాడు. బాగా సనువు ఎక్కువ. ఈ రోజు నాన్న అన్నాడు, రేపటి రోజు ఇంకో పక్కింటో నాన్న అంటాడు. ఇది చాలా డేంజర్ అవుతుంది. వెళ్ళి వన్ తీసుకొని రాపో. వెళ్ళు. నేను నాన్నే, నువ్వు నా కొడుకు. అర్థమైందా? ఎందుకండి చిన్నపిల్లలను పట్టుకుని అలా కొడతారు? ఆడెవడు కొడుకు? నీ కొడుకు. మరి నువ్వేంటి అంతమాన గదిలోంచి అబ్బో రాజుగారు. పోలీస్ 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 పోలీస్. ఆ పోలీస్ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అయింది. ఏముంది పోలీస్ లో? కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహమేనమ్మా పోలీస్.
ఈ అమ్మ కోసం డాక్టర్లు అవ్వలేరా నాన్న? అవుతామమ్మా. 25 ఏళ్ల తర్వాత నీకు బీపీ చెక్ చేయాలా రాసుకో 120/90 120/90. ఏమండి? ఇన్ని సంవత్సరాలు నీకు గుర్తొచ్చా? ఏంటి? అది ఏ వయసులో చెప్పు ఫస్ట్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా బాబు గారు నేను మీ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ దారిలో నడవాలని చెప్పేసి నా ఇల్లు సికింద్రాబాద్ లో ఉన్న మణికొండలో వాకింగ్ చేస్తుంటా. రేయ్, ఇగో టిష్యూ. మీరు వెళ్ళండి, పర్లేదు, నేను పడేస్తా. నువ్వు పడేస్తే ఆయనకేమి ఇయ్యాలా? వానికా? చి, నేను వాడింది వానికి ఇవ్వడం ఏంటండి? మరి వాడిని తీసుకొచ్చి మీకు ఇస్తే వాడుకోలే. భగవంతుడు మనకు 10,000 ఎందుకు ఇచ్చాడంటే 10 మందికి అన్నం పెడితే 10 కాలాల పాటు ఆ 10 మందికి చెప్పుకుంటూ పోతుంటే అదే మనకు 10,000. ఏటండి 10 గోల? వాళ్ళు ఎలాగో ఎవరో కాస్త శబ్దం నేనే గ్యాప్ తీసుకున్నాను రా. ఆకలితో కడుపులో పేగులు మాడిపోతున్నాయి. ఇక చాలు. రారా, నేను నీకు అన్నం పెడతాను రారా.